నమస్తే, వెల్కమ్ టు డిస్కషన్ విత్ దీప. ఎన్నికల హడావిడి మొదలైపోయింది ఏపీలో. అయితే అధికార వైసీపీ అండ్ ప్రతిపక్ష టీడీపీ సమర శంఖాన్ని పూరిస్తున్నాయి. వై నాట్ 175 అనే స్లోగన్తో ప్రజల్లోకి వెళ్తోంది వైసీపీ పార్టీ. అయితే యువగళం పేరుతో ప్రతిపక్ష టీడీపీ పార్టీ కూడా ప్రజల్ని కలిసే ప్రయత్నం చేస్తోంది. మరి వైసీపీ వై నాట్ 175 అంటున్నందుకు వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటి? ఇవన్నీ చర్చిద్దాం ఈరోజు డిస్కషన్లో మనతో పాటు మాట్లాడబోతున్నారు పొలిటికల్ అనలిస్ట్ నరేష్ గారు, అలాగే పూడి తిరుపతిరావు గారు, బీజేపీ అధికార ప్రతినిధి జూమ్లో జాయిన్ అవుతున్నారు. బివై రామయ్య గారు, వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు జూమ్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి అందరికీ కూడా. ఎస్, మొదటిగా నేను బివై రామయ్య గారితోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటండి మీ కాన్ఫిడెన్స్? వై నాట్ 175 అని గట్టిగా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ రాష్ట్ర అందరికీ, అక్కడ ఉన్న వాళ్ళకందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, ముఖ్యంగా దీనికి అంతటికి ఏంటంటే కారణం జగన్మోహన్ రెడ్డి నమ్మకం, విశ్వాసము, కమిట్మెంటు. ఏదన్నా మాట చెప్పితే ఆ మాట మీద నిలబడి నెరవేర్తాడు. ఈ దేశ రాజకీయ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి కూడా ఒక రాజకీయ అంటే ఎలక్షన్స్ ముందు ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చినటువంటి చరిత్ర ఎక్కడ లేదు. జగన్మోహన్ రెడ్డి గారే 99% పైన నెరవేర్చినటువంటి చరిత్ర. ఇచ్చిన హామీలప్పుడే 151 సీట్లు ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రజలు ఇవాళ ఇచ్చిన హామీలని నెరవేర్చినాం కాబట్టి ప్రజలకు చేరువై ఒక ప్రజా పరిపాలననే ఇంటి గడప గడపకు తీసుకెళ్లినటువంటి చరిత్ర, ఒక సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి సర్వీసును ఇవాళ ఇంటి ముంగిటికే తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అందుకొరకే కుప్పంలో కూడా లోకల్ బాడీ ఎలక్షన్లలో పూర్తి స్థాయిలో మాకే కట్టం కట్టినారనే విషయం కూడా గుర్తు చేస్తూ, అందుకొరకే అన్ని తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా అంత సులభంగా చెప్పరు. అన్ని రకాల ఈక్వేషన్ ఉన్నాయి కాబట్టి ఇవాళ 175కు 175 ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు మాకు కట్టబెడుతున్నారు. ఆ నమ్మకం మాకు ఉంది. 175 జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గెలవబోతున్నాం. రైట్. రామయ్య గారు, మీరు ఒక మాట అన్నారు, మేము ప్రవేశపెట్టినటువంటి పథకాలు, సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి అని. ఆ సంక్షేమ పథకాలతో ప్రజలు హ్యాపీగా ఉన్నారా? మీరు ప్రజల్లో తిరుగుతున్నారు అంటే జగనే మళ్ళీ ఎందుకు కావాలి అనే పేరుతో ప్రజల్లో తిరుగుతున్నారు. ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? ఖచ్చితంగానండి. ఎక్కడ ఏ రాజకీయ నాయకుడు కూడా సాహసం చేయలేడు. 3 ఏళ్ల తర్వాత, 4 ఏళ్ల తర్వాత గడప గడపకు తిరగాలంటే ఎంతో సాహసం ఉండాలా, ఎంతో నమ్మకం ఉండాలి. మనం చేసిన పని మీద ఎంతో నమ్మకం ఉండాలి. అలా ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మా ఎమ్మెల్యేలందరినీ కూడా గడప గడపకు తిరిగేటువంటి రైట్. అయితే నరేష్ గారు, వారి కాన్ఫిడెన్స్ చూస్తున్నారు కదా వైసీపీ వాళ్ళు. మేము 175 టార్గెట్ చేస్తాం, మేము సంక్షేమ పథకాలన్నీ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశాం కాబట్టి అంటున్నారు. ఎట్లా చూస్తారు ఏపీ పరిస్థితుల్ని? ముందుగా నాతోటి ప్యానెల్ సభ్యులకి, ఐ డ్రీమ్ వీక్షకులకి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వై నాట్ 175 అంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రామాణికంగా తీసుకొని 175 నియోజకవర్గాలకి ఎందుకు గెలవలేకపోతున్నాం అని చెప్తున్నారు. ముందుగా మనం ఇక్కడ రామయ్య గారు చెప్పినట్టు మేము ప్రతి ఒక్కరికి, అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం, పార్టీలతో సంబంధం లేకుండా, రాగద్వేషాలతో సంబంధం లేకుండా అని చెప్తున్న రామయ్య గారు, కింది స్థాయిలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులు కానీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు కొందరు మొదలుకొని, బూత్ లెవెల్ కమిటీలు మొదలుకొని, వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద సానుకూలంగా ఉన్నారా లేదా? ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర దగ్గర నుంచి ప్రజా సంకల్ప యాత్ర వరకు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యేంత వరకు కష్టపడిన కార్యకర్తలు సంతోషంగా ఉన్నారా లేదా? వారి కోసం వీళ్ళు ఏం చేయగలిగారు? కింద లెవెల్లో నాయకులకి, ఎమ్మెల్యేలకి గ్యాప్ పెరిగిన మాట వాస్తవం. సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్తున్నారు. కొన్ని చోట్ల సంక్షేమ పథకాలు ఇలా ఇస్తా, 10,000 రూపాయలు ఇస్తా, 10,000 పవర్ బిల్లోనో, లేకపోతే ఎప్పుడూ లేనటువంటి చెత్త పన్నుల రూపేణ ప్రభుత్వం వసూలు చేస్తుంది. ఇలాంటి వాటికి సమాధానం ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ 11 మంది కొంతమందిని మార్చారు సమన్వయకర్తల్ని.
మీ ఉదాహరణకి మినిస్టర్గా ఉన్న విడుదల రజనీ గారిని చిలకలూరుపేట నుంచి గుంటూరు 2కి మార్చారు. ఏ ప్రామాణికంగా మార్చారు, ఏ బేసిస్లో మార్చారు? ఇంకొకటి, ఎవరైతే ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉన్న సచివాలయ వ్యవస్థ అని చెప్తున్నారు. సచివాలయ వ్యవస్థ పర్ఫెక్ట్గా ప్రజల కోసం పనిచేస్తుందా? ఇంతకుముందున్న రెవెన్యూ వ్యవస్థ కంటే సచివాలయ వ్యవస్థ ఏ విధంగా బెటర్గా ఉంది ప్రజలకి? దాని మీద ఏమన్నా ఫీడ్బ్యాక్ ఏముందా ప్రభుత్వం దగ్గర? ఇలాంటి చాలా విషయాల్ని ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, మాట్లాడండి రామయ్య గారు. మీకు చాలా ప్రశ్నలు సంధించారు నరేష్ గారు. నరేష్ గారు, గుడ్ మీరు మార్నింగ్. అడిగినటువంటి వెరీ గుడ్ మార్నింగ్. మీరు అడిగినటువంటి సిద్ధం, అన్నిటి కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకటి, జగనన్న సురక్ష పేరు మీద ఈ రాష్ట్ర ప్రజలు ఇళ్ల దగ్గర నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే ఆఫీసుల చుట్టూ తిరిగి టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, ఏదన్నా పేదవాడు కూలీ వేస్తే ఇన్ని రకాలుగా ఉండేవి. ఇవాళ జగనన్న సురక్ష పేరు మీద పెట్టిన తర్వాత 98 లక్షల సర్టిఫికెట్లు ఇళ్ల దగ్గరికి అందజేసినామంటే ఇది వాస్తవం కాదా అని చెప్పి, ఇది సర్వీస్ కాదా అని అడుగుతున్నా. ఇవాళ ప్రతి పేదవాడు ఇంటి దగ్గరికి వెళ్ళి సచివాలయ వ్యవస్థ పెట్టిన తర్వాత ఇళ్ల దగ్గరికి వెళ్ళి టెస్టులు చేసి వాళ్ళకి కావాల్సినంత వైద్య సదుపాయాన్ని అందించిన మాట వాస్తవమా కాదా అని సంగతి అడుగుతున్నా. ఇవాళ పెన్షన్ అంతకుముందు క్యూలో నిలబడి ఎంతో మంది వికలాంగులు, వితంతువులు, ముసలాళ్ళు ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనలు ఎండ్లకు నిలబడి సరైనటువంటి అట నిలబడటానికి వసతులు లేక ఇబ్బంది పడి కూలీ వేస్తాయి, ట్రాన్స్పోర్ట్ పెట్టుకొని ఇన్ని రకాలుగా సఫర్ అయినటువంటి ప్రజలు ఇవాళ 6 గంటల లోపే బెల్ కొట్టి పెన్షన్ అందజేస్తున్న మాట వాస్తవమా కాదా? ఇన్ని సంక్షేమాలు అందజేయడం చేయటమే కాకుండా ఇవాళ నాడు నేడు పేరు పైన విద్యకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చినాడో ఇది వాస్తవమా కాదా? ఇంగ్లీష్ విద్య మొన్నటికి మీరందరూ చూసినారు. ఒక సోషల్ వెల్ఫేర్ లో చదివినటువంటి విద్యార్థులు ఎక్కడో యుఎస్ఏ వెళ్ళి బ్రహ్మాండమైనటువంటి ఇంగ్లీష్ స్పీచ్ ఇచ్చింది వాస్తవమా కాదా? ఇవన్నీ మార్పులు కాదంటారా? ఇవంతా కూడా సర్వీస్ కాదంటారా? నేనంటాం అందుకొరకే అంటున్నాం 2,40,000 కోట్ల రూపాయలను డైరెక్ట్ బెనిఫిషియల్ ట్రాన్స్ఫర్ ఎక్కడన్నా ఉందా ఈ రకమైనటువంటి వ్యవస్థ? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆ రకంగా చేయగలిగినారు. ఎక్కడ ఒక దళారీ వ్యవస్థ లేదు, ₹1 అవినీతి లేదు. కాబట్టి ఎవరైనా పేదవాడు కూడా ఇవాళ డైరెక్ట్ అకౌంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళే మాకు డబ్బులు పడుతున్నాయి. అందుకొరకే జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా మా ఎమ్మెల్యేలను గడప గడపకు ఇంటింటికి తిరగండి అని చెప్పి చెప్పినాడు. వాళ్ళు మొదట మీరు అన్నట్టుగా వెళ్ళటానికి ప్రజలు ఏమంటారు? అంతకుముందు ఎప్పుడూ లేదు చరిత్రలో ఆ రకంగా తిప్పడం అనేది. ఇప్పుడు ఇంటింటికి వెళ్తే ముందు ఫస్ట్ 2 days భయపడినారు, కానీ 3rd day నుంచి వాళ్ళు రిసీవింగ్ బ్రహ్మాండంగా పెట్టి చాలా హ్యాపీగా ఎమ్మెల్యేలు ఉత్సాహంగా అసలు 4 గంటలు తిరగాల్సిన వాళ్ళు 6 గంటలు, 8 గంటలు, 10 రోజులు తిరగాల్సిన వాళ్ళు నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఇంటింటికి తిరుగుతున్నారంటే రామయ్య గారు కరెక్టేనండి. సంక్షేమ పథకాలు మా హక్కు, ప్రభుత్వం ఇచ్చేదే ఉంది. ఏ ప్రభుత్వం ఇచ్చినా కానీ మాకు సంక్షేమ పథకాలు ఇస్తారు, అది మాకు కావాల్సిన హక్కు అని ప్రజలు భావిస్తున్నారు. దాని మీద ఏంటి? ఓకే, నాడు నేడులో స్కూల్స్ అభివృద్ధి చెందినాయి అని చెప్తున్నారు. టీచర్లలో ఏమన్నా క్వాలిటీ పెంచగలిగారా? అది కూడా ఒక్కసారిగా సాధ్యం కాదు. ఓకే, స్కూల్స్, హాస్పిటల్స్, దాంట్లో ఫెసిలిటీస్ ఏమన్నా పెంచగలిగారా? ఖచ్చితంగా క్వాలిటీ ఆఫ్ డాక్టర్స్ ఇన్ టైంలో అవైలబిలిటీ ఉంటుంది చూడగలుగుతున్నారా? క్షేత్రస్థాయిలో చాలా ప్రామాణికాలు ఉంటాయండి రామయ్య గారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అనేది. ఇంకొకటి, మీరు ఏం మంచి చేసుకుంటున్నా మీరు చేయగలిగే మంచిని ప్రజలకి చేరవేసే విధానంగా మీకు సంబంధించిన, మీ పార్టీకి సంబంధించిన సలహాదారులు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, ఈ కార్పొరేషన్ ద్వారా వీళ్ళకి బెనిఫిట్ జరిగింది అని మీకు ప్రజలు అర్థవంతంగా చెప్పగలుగుతున్నారా? రైట్ అండి, రామయ్య గారికి టైం ఇద్దాం. మోసం చేసుకునే రామయ్య గారికి టైం ఇద్దాం మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి. నేను అనటం, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ చరిత్రలో ఒక సామాజిక విప్లవం తీసుకొచ్చాడు. మీరు అంటున్నారు నాడు నేడు కింద ఒక్కసారిగా మార్పు రాదు కదా, మొక్క నాటంగానే పనులు ఇవ్వదు కదా. ఇవాళ బలమైనటువంటి పునాదులు వేసినారు జగన్మోహన్ రెడ్డి గారు.
మార్పు సమూలమైనటువంటి మార్పు తీసుకురావడం కొరకే పునాదులు ఇస్తున్నారు. వేల కోట్ల రూపాయలు. ఒకటి చెప్తున్నానండి, మీరు కూడా విఘ్నులు అన్ని తెలిసిన వ్యక్తులు. ఒకటి చెప్తున్నా, ఇదే బడ్జెట్ 2014-19 కదా, ఇదే సంక్షేమాన్ని ఆ రోజున ఎందుకు చేయలేకపోయినారు? వాళ్ళు చేయలేకపోయారనే కదా మీకు అధికారం కట్టబెట్టింది. వాళ్ళు చేయలేదు, వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి అంత పెద్ద మెజారిటీ మీకు ఇచ్చారు. మేము అందుకొరకే చేసి చూపిస్తున్నాము. దానికి తగ్గట్టుగానే ప్రజల యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మేము చేసి చూపిస్తున్నాం. ఆ రోజున హామీ ఇస్తేనే 151 సీట్లు ఇచ్చినారు ఈ రాష్ట్ర ప్రజలు. ఇవాళ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినటువంటి పరిస్థితి వైసీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి 175 ఖచ్చితంగా రైట్ రామయ్య గారు, రైట్. మళ్ళీ మీ వరకు వస్తాను. తిరుపతిరావు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. చూస్తున్నారు, వారి కాన్ఫిడెన్స్ చూస్తున్నారు. వైసీపీ నుండి వై నాట్ 175 అంటూ కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. టీడీపీ ఇంతకు ముందు మా హిస్టరీ చూడండి, మేము చేసిన డెవలప్మెంట్ చూడండి అనే కాన్ఫిడెన్స్ తో వారున్నారు. మరి బీజేపీ పార్టీ ఎవరితో నడవబోతోంది, ఎవరి పక్కన ఉండబోతోంది, అసలు మీ స్టాండ్ ఏంటి ఏపీలో? మీరు ఏపీ పరిస్థితులను గమనిస్తున్నారు నరేష్ గారు. ఎవరికి వారు కాన్ఫిడెన్స్ తో ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి చూస్తున్నాం. సో మీరు ఎట్లా అనలైజ్ చేస్తారు ఈ పరిస్థితులను? చూడటం కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ కార్యకర్తల కంటే కూడా ప్రశాంత్ కిషోర్ గారి రిపోర్ట్ల మీదే ఎక్కువ డిపెండ్ అయినట్టు అనిపిస్తుంది. నేను ఉదాహరణకు విడుదల రజనీ గారి గురించి చెప్పాను. ఏ ప్రామాణికంగా విడుదల రజనీ గారిని మినిస్టర్ గా ఎంపిక చేశారు. మినిస్టర్ గా ఎంపిక చేసిన వ్యక్తికి అక్కడ సరిగా లేదని చెప్పేసి ఇంకో చోటకి బదిలీ చేశారు. మేరుగు నాగార్జున గారిని మినిస్టర్ చేశారు, అక్కడి నుంచి ఇంకో చోటకి చేశారు. ఏ ప్రామాణికంగా తీసుకున్నారు? లోకల్ నాయకత్వాన్ని ఏమన్నా అడిగి తీసుకున్నారా? ఏంటి, ఏ బేసిస్లో తీసుకున్నారు? ఇక్కడ నిజం చెప్పాలంటే పార్టీ కార్యకర్తలకి, కింద లెవెల్ కార్యకర్తలకి, ఎమ్మెల్యేలకు కావచ్చు, నాయకులకు కావచ్చు, వాళ్ళకి గ్యాప్ పెరిగిన మాట వాస్తవం. ఎలక్షన్ రాగానే వాళ్ళ దగ్గరికి వెళ్తే అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి కొద్దిగా ఏదో విధంగా నయానో భయానో రావచ్చు. కానీ వాళ్ళు ఇంతకు ముందు 2019లోను 14లోను చేసిన విధంగా పూర్తి స్థాయిలో పనిచేయడానికి సిద్ధంగా అయితే లేరని అనిపిస్తుంది నాకు. అక్కడ చాలా కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో వై నాట్ 175 అంటుంది, కానీ రామయ్య గారు చెప్పినట్టు లోకల్ బాడీలో మేము అన్ని విధాలుగా బాగా మెజారిటీ సాధించామంటున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అసలు కంటెస్టే చేయలేదు, బాయ్కాట్ చేసింది ఎలక్షన్ని. అది కాక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, కమ్యూనిస్ట్ పార్టీలు అవ్వచ్చు, జనసేన పార్టీ అవ్వచ్చు, కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, ప్రభుత్వ వ్యతిరేకంగా గళం ఎక్కువగా వినిపిస్తున్నారు. దీన్ని కంట్రోల్ చేయటంలో ఎక్కడ ఫెయిల్ వాళ్ళు నిర్మాణాత్మకంగా చేస్తున్నారా, నిర్మాణాత్మకంగా చేయటం లేదా, ప్రజల సమస్యల మీద చేయటం లేదా అనేది కాదు, ప్రజలకు ఎంత రీచబిలిటీ ఉంటుంది అనేది ఇంపార్టెంట్. అక్కడ ఒక మంగళ షాప్ లో ఒక 10,000 ఇస్తున్నారు అని చెప్తున్నారు. ఆ 10,000 ఇస్తుంటే 10,000 కరెంట్ బిల్ ద్వారా తీసుకుంటున్నారని వాళ్లే చెప్తున్నారు. నెలకి సంవత్సరానికి 10,000 ఇచ్చి నెలకు 10,000 తీసుకుంటున్నారు. దీనికి సమాధానం లేదు. కింద లెవెల్లో చాలా ఇప్పుడు ఏదో అధికారంలో ఉంది కాబట్టి అనుకూలత ఉంది అనే భ్రమంలో ఉన్నారు. కానీ ఒక్కసారి ఎలక్షన్ స్టార్ట్ అయితే, మనం తెలంగాణ ఉదాహరణ తీసుకున్నాం, కాంగ్రెస్ పార్టీ చిన్న భిన్నంగా ఉంది. కేసీఆర్ గారు డెఫినెట్ గా మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాము, మేము రైతు బంధు, దళిత బంధు ఇలా చాలా చేసాము, కాళేశ్వరం అనే ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టుని కట్టామని చెప్పి కాళేశ్వరం గురించి ఎలక్షన్ ప్రచారంలోనే చెప్పుకోలేకపోయారు. ఇంకొకటి దళిత బంధు ఇచ్చాము, రైతు బంధు ఇచ్చామని ఎక్కడైతే చెప్పుకుంటారో, దళితులకి రిజర్వేషన్ ప్రకారం ఇచ్చిన నియోజకవర్గాల్లో 90% కాంగ్రెస్కి ఇచ్చింది సంక్షేమ పథకాలు. రైతు బంధు ఇచ్చామని చెప్తున్నాం. రూరల్ ఏరియాస్లో ఎక్కడైతే వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు మొత్తం కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. దీన్నైనా బేసిస్ చేసుకొని ఇప్పటికైనా అధికార పార్టీ వాళ్ళ లెవెల్, కింద లెవెల్లో జరుగుతుందని తెలుసుకొని మార్చుకుంటే, కానీ వై నాట్ 175 అంటలేదు, కానీ అధికారానికి రాగలము, టఫ్ ఫైట్ ఇవ్వగలము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. రైట్. అయితే 11 మంది ఇన్ఛార్జీలను చేంజ్ చేసిన పరిస్థితి. ఎస్ రామయ్య గారు మీకు ప్రతి పార్టీకి ఒక స్ట్రాటజీ ఉంటదండి ఖచ్చితంగా. ఒక్క నిమిషం, వారు డైరెక్ట్ గా కొన్ని ప్రశ్నలు వేశారు. రామయ్య గారు ఒక్క నిమిషం,
ఒక్క నిమిషం. వారు ఏం చెప్పారంటే 11 మంది ఇన్ఛార్జీలను మార్చారు. అదేవిధంగా ముఖ్యంగా విడుదల రజనీ గారిని ఏ ప్రామాణికంగా తీసుకుని మీరు అక్కడ నెగిటివిటీ ఉందా, లేకపోతే అక్కడ కింది స్థాయి నాయకులు ఏమైనా రిపోర్ట్ ఇచ్చారా, ప్రజలను అడిగి తెలుసుకున్నారా, మీరు ఎందుకు స్థానచలనం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనేది డైరెక్ట్ గా అడుగుతున్నారు. మంత్రి పదవి ఇచ్చారు, ఏ ప్రామాణికంగా మంత్రి పదవి ఇచ్చారు? చెప్తాను సార్, నరేష్ గారు చెప్తాను ఒక మాట. రైట్. ఇప్పుడు మా వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగా ఉంది, మంత్రిగా వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి వీళ్ళు ఎక్కడికి పోయినా గెలుస్తారు, ప్రజల్లో ఆ సదాభిప్రాయం ఉంది కాబట్టి అక్కడికి తీసుకెళ్ళి సొంత నియోజకవర్గానికి కాదని పక్క నియోజకవర్గంకి వెళ్తే యాక్సెప్టెన్స్. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని ఏ ప్రామాణికంగా తొలగించారు? ఇక్కడ కాదండి, ఇక్కడ ఇంకొకరికి అవకాశం కల్పించాలనేటువంటి ఉద్దేశంతో చేసినారు. ఇప్పుడు మేమన్నా 170 వ్యతిరేకత ఉందని కాదు, ఎప్పుడు కూడా వ్యతిరేకతతో కాదు మార్చింది గారు జగన్. అవును, నేను అనటము ఎక్కడికి పోయినా వీళ్ళు నెగ్గుతా. విడుదల రజనీ గారు పర్ఫార్మెన్స్ బాగుంది, అక్కడికి పోయినా గెలుస్తారు ఖచ్చితంగా, నో డౌట్. ఇక్కడ ఇంకొకరికి అవకాశం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో సామాజిక సమీకరణాలు నేను అనటం, ఇప్పుడు సామాజిక విప్లవం తీసుకొచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎప్పుడన్నా నడిచిందా? 25 మంత్రులు ఉంటే 17 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన ఉన్నారు. రామయ్య గారు, సామాజిక సమీకరణాల గురించి డిస్కస్ చేద్దాము, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రామయ్య గారు ఒక్క నిమిషం సామాజిక సమీకరణాల గురించి మాట్లాడదాం మనం. రైట్. నరేష్ గారు. రామయ్య గారు, మీరు కింద లెవెల్లో పనిచేసిన వ్యక్తి, కింద లెవెల్లో మీ పార్టీ కార్యకర్తలకి, మీ నాయకులకి, మేబీ ఎమ్మెల్యేలు అవ్వచ్చు, లేకపోతే అక్కడ ఉన్న ఇన్ఛార్జీలు అవ్వచ్చు, వాళ్ళకున్న కనెక్టివిటీ ఏంటి, పాజిటివిటీ ఉందా లేదా, దాని మీద మీరు విశ్లేషించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సార్ ఒకటి చెప్తా, తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు పెట్టి అడుగడుగున్న బెల్ట్ షాపులు పెట్టి దోచుకోవడానికి అవకాశం కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు కింది స్థాయిలో ఎవరైనా మాకు అవకాశం వస్తుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటి అన్నిటికి కూడా క్లోజ్ చేసేసి, అయ్యా నిజాయితీగా పనిచేయాలి, నిజాయితీగా పనిచేస్తేనే వైసీపీ సిద్ధాంతం. నిజాయితీగా పనిచేస్తున్నారు, మీ నాయకులు నిజాయితీగా పనిచేయట్లేదా? మేము కష్టపడితే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు, కొంతమంది మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు, మాకేమయ్యారని మీ పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్న పరిస్థితి. రామయ్య గారు, మిమ్మల్ని నరేష్ గారు సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నారు. రామయ్య గారు, ఆయన అంటుంది నాయకులు పని చేయట్లేదు అనట్లేదు, ఎమ్మెల్యేలు నాయకులు పని చేస్తున్నారు, కానీ కింది స్థాయి కార్యకర్తల పరిస్థితి ఏంటి, వారు హ్యాపీగా ఉన్నారా? ఒక్కసారి వారి దగ్గరికి వెళ్ళి వారిని కదిలించి చూడండి. నేను సుమారు 100 పైన నియోజకవర్గాల్లో కనెక్టివిటీ లేదండి. మీరు ఆ క్షేత్ర స్థాయిలో మరిస్తే తెలుగుదేశం పార్టీకి ఏదైతే పరిస్థితి జరిగిందో అది మీకు జరుగుతుంది. నరేష్ గారు ఒక్క నిమిషం, వారికి టైం ఇద్దాం. రామయ్య గారు చెప్పండి. నరేష్ గారు మీరు చెప్పింది, ఎందుకంటే మాకు కూడా స్ట్రాటజీ ఉంది ఎక్కడ ఏం చేయాలనేది. ఇప్పుడు కార్యకర్తలు గౌరవం ఇవ్వాలి సొసైటీలో, వాళ్ళు అనగారిన ఎక్కడ ఎప్పుడు లేనంత విధంగా 56 బీసీ కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినాడండి. 56 కార్పొరేషన్ సొసైటీలు ఇవాళ ఆ కులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మావానికి కూడా సముచిత గౌరవం ఇచ్చింది ఈ పార్టీ. గౌరవప్రదంగా తిరుగులాడుతున్నారు. మేము కూడా ఎక్కడికి పోయినా మావాడు కార్పొరేషన్ చైర్మన్ అయినారు, డైరెక్టర్లు అయినారు. చైర్మన్లు అయితే ఉపయోగం ఏంటండి? ఆ కార్పొరేషన్ లో నిధులు ఎంత మందికి ఉపయోగపడింది, కార్పొరేషన్ ద్వారా బెనిఫిషరీస్ ఎవరు అనేది శ్వేతపత్రం విడుదల చేశారా ఇప్పటి వరకు? చెప్తున్నాను సార్, మీ దాకా చెప్తున్నాను సార్. ఇవాళ ఫలాని కులంలో అంతకుముందు 5 కోట్లు 10 కోట్లు 20 కోట్లు ఇచ్చి పనికిరాని పనిముట్లు ఇచ్చి ఇదే అని చెప్పి చేసినటువంటి వ్యక్తి, బీసీలందరి ఓట్ బ్యాంక్ గా వాడుకునేటువంటి వ్యక్తి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయట్లేదు. అర్హులైన ప్రతి వారికి సంక్షేమం అందిస్తున్నాడు. ఇవాళ విడిగా చూడాల్సిన అవసరం. సంక్షేమం అనేది వాలంటీర్ల ద్వారానే, సచివాలయం ద్వారా జరుగుతుందండి. కార్పొరేషన్ ద్వారా ఎటువంటి పనులు జరుగుతున్నాయి? ఆ కార్పొరేషన్ వల్ల ఆ కార్పొరేషన్ లో ఉన్న ప్రజలకి, ఆ కార్పొరేషన్ కింద వచ్చే ప్రజలకి ఎటువంటి ఉపయోగం జరుగుతుంది? కాదు నరేష్ గారు చెప్పనండి. మా బాధ్యత, మాకు ఇచ్చినటువంటి బాధ్యత అది సక్రమంగా అమలు అవుతుందా లేదా చూడండి. అది అర్హులైన పేదవానికి అందుతుందా లేదా చూడండి.
అంతే తప్ప మనము మన పార్టీ పరంగానో లేదంటే ఇప్పుడు మన కులవాడనో మన వర్గవాడనో పార్టీ పరంగానో కుల పరంగానో ఇచ్చారని నేను చెప్పట్లేదండి. అర్హులకి ఇచ్చారంటున్నారు. ఆ అర్హులు దానివల్ల ఆ ఆనందోత్సవాలతో ఉన్నారా, లేకపోతే ఇది మా హక్కు? ఖచ్చితంగా ఉన్నారు. ఎవరో కొంతమంది అసంతృప్తివాదులు ఉండొచ్చు. అది కూడా మేము చేసినంత న్యాయంగా, మేము చేసినంత నిజాయితీగా 600 హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఇలా చెప్తా రేషన్ కార్డులు అర్హులందరికీ సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్తున్న ఈ ప్రభుత్వం రేషన్ కార్డులను తీసేస్తుంది. సగానికి సగం పైన రేషన్ కార్డులు తీసేసింది అనేది ప్రజల క్వశ్చన్. అవన్నీ ప్రతిపక్షాలు కూడా అవే చెప్తున్నాయండి దాని మీద. అదే ప్రతిపక్షాలు అంటే నేను అంటాము, ఒక బలమైన నాయకుడిని ఎదుర్కోవడానికి అవినీతి పరులందరూ ఏకమైతున్నారు. ఏకంగానే మాకేం భయం లేదు, సింగల్ గానే వస్తుందని చెప్తున్నాం. అప్పుడు చెప్తాం, ఇప్పుడు చెప్తాం, ఎలక్షన్ల తర్వాత కూడా ఇదే మాట చెప్తాం. ఖచ్చితంగా రిజల్ట్ లో మేము చెప్పే రిజల్ట్ లో ఏమాత్రం తేడా ఉండదు. మళ్ళీ కూడా మాట్లాడుకుంటాం. పోతే ఏంటంటే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే, ఆ రోజున అవినీతికి గేట్లు ఎక్కినారు, ఇచ్చిన హామీలు విస్మరించినారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత, విలువలతో కూడిన రాజకీయము, చిత్తశుద్ధికి నిజాయితీతో కూడిన రాజకీయమే చేస్తున్నారు తప్ప అందుకొరకే మేము ఒకటే వాయిస్ ఇస్తున్నాం. ఇది ధర్మానికి, అధర్మానికి, నీతికి, అవినీతికి జరుగుతున్నటువంటి పేదవాడికి, ఉన్నత వర్గానికి జరుగుతున్నటువంటి యుద్ధం అని చెప్తున్నాం. ఇవాళ 80% పైన ప్రజలు మాతో పాటు ఉన్నారండి. 80% పైన ప్రజలు మాతో పాటు ఉన్నారు. కింది స్థాయిలో దిగులాడుతున్నాం. ఎవరో ఒకరిద్దరు కార్యకర్తలు. ఎందుకంటే ఇది 78% పదవులకి మిగిలినారు. వాళ్ళలో కొంత అసంతృప్తి ఉంటుంది. వాళ్ళని కూడా సాటిస్ఫై చేస్తాం. మళ్ళీ రేపు పొద్దున గవర్నమెంట్ రాగానే మిగిలిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సాటిస్ఫై చేసే ఉంటుంది. రామయ్య గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రామయ్య గారు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం వైసీపీ పార్టీలో ఉండదు. అందరినీ కూడా ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ నమ్మకం ప్రజలకు ఉంది, పార్టీ కార్యకర్తలకు ఉంది. రైట్ రామయ్య గారు, మీరు ఒక విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలండి. వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వటం కోసం అక్కడున్న స్థానిక పరిస్థితులు ఆసరా చేసుకొని ఎక్కడికైనా పోయి గెలవగలము అనే ఓవర్ కాన్ఫిడెన్స్ మా దగ్గర ఉంది అని చెప్తున్నారు. ఉదాహరణకి కామారెడ్డిలో సీఎంగా ఉన్న కేసీఆర్ గారు, కాబోయే సీఎంగా కాంగ్రెస్ పార్టీ ఊహించుకుంటున్న రేవంత్ రెడ్డి గారు స్థానికేతరుడు అని చెప్పి జనాలు ఓటమి చెందారు. జనాలు ఓడగొట్టారు. అక్కడ స్థానికుడైన రమణారెడ్డి గారిని గెలిపించారు. అంటే స్థానికతకి ఎంత బలం ఉంటుందో మీరు తెలియని వాళ్ళు కాదు. ఆ స్థానికతను కూడా కాదనుకొని స్థానికేతరాలైన గుంటూరులో రజనీ గారిని ఎలా యాక్సెప్ట్ చేస్తారు జనాలు? నేనంటాము అక్కడ కూడా అందుబాటులో ఉండి వీళ్ళు ఏమాత్రం పని చేస్తారు అనేది కూడా ఒకటి కొలమానం ఉంటుంది సార్. ప్రతి రాజకీయానికి కూడా వాళ్ళు అందుబాటులో లేరు. అందుబాటులో లేకుండానే తెలంగాణ ఉద్యమాన్ని అంత తీసుకొని వెళ్ళొచ్చి తెలంగాణను సాధించే దిశగా కేసీఆర్ గారు వెళ్ళారా? నేను అనటము నేను అంటుంది అదేనండి. నేను అంటుంది ఏంటంటే మనం ఏదో ఒక రీజన్ చెప్పుకోవచ్చు, కానీ ప్రజల యాక్సెప్టెన్సీ కావాలి. దానికి మనం తీసుకున్న నిర్ణయానికి ప్రజల యాక్సెప్టెన్సీ ఇంపార్టెంట్ ప్రజాస్వామ్యంలో. ఇవాళ అందుకొరకే మేము కూడా ఏమంటున్నామంటే, ఇవాళ అసలు ఒక్కొక్క టైంలో నిజంగా చెప్తున్నా, మేము కూడా ఇది పక్కా తెలుగుదేశం ఓటన్నా మనం వీళ్ళకి పథకాలు ఇస్తాను అయినా వాళ్ళు సాటిస్ఫై కావట్లేదు, ఏంది పరిస్థితి అంటే, అబ్బా పోతే పనిలేండి అన్న, అందరూ ఏదో ఒక రోజు వాళ్ళలోనే మార్పు వస్తుంది. తెలుగుదేశం ఓటేసిన వాళ్ళకే సంక్షేమ పథకాలు ఇవ్వడం అంటూ ఎప్పుడు జరగదు. ప్రభుత్వాలు ఓటేసిన వాళ్ళకే ఇస్తాము అనేది అసలు కరెక్ట్ కాదు. మేము ఇస్తున్నాము అని చెప్పుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా. తెలుగుదేశంలో జరిగింది, జన్మభూమి కమిటీలు తెలుగుదేశంలో జరిగింది కాబట్టి మీకు అవకాశం ఇచ్చారండి. తెలుగుదేశం పార్టీ తప్పులు చేసింది కాబట్టి మీకు అధికారం ఇచ్చింది. మేము అట్లా చేయలేదు, మేము అలా చేయలేదు. మేము నిజాయితీగా చేశాం. ఎక్కడ ఎటువంటి వాళ్ళ వివక్ష చూపించకుండా నిజాయితీగా పనిచేసామని చెప్తున్నాం. మా గెలుపుకు అదే. దాంతో పాటు అన్ని రకాలుగా ఇప్పుడు ఏదైతే బడ్జెట్ ఉందో అప్పుడు కూడా అదే బడ్జెట్ చేయలేకపోయినారు. ఇప్పుడు మార్పు తీసుకొచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీని ప్రజలు నమ్మినారు. ఈయన ఏదైనా మాట చెప్తే మాట నెరవేర్చారని నమ్మినారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు. మాకు లోకల్ లీడర్ ఎంత పర్యవేక్షణ ఉంది, వీళ్ళు అందుబాటులో ఉన్నారా లేదా అని చూస్తున్నారు.
ఇవన్నీ రకరకాల సర్వేలు అన్ని బేరీ చేసుకొని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఖచ్చితంగా 175 గెలవడం కొరకే మార్పులు చేర్పులు అనే సంగతి మీ ద్వారా తెలియజేస్తున్నాం. నరేష్ గారు, అయితే మీరు ఇక్కడ పరిస్థితులను చూసారు, తెలంగాణలో మీరు ఇదే కొన్ని పరిస్థితులని అక్కడ ఏపీలో కంపేర్ చేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు స్థానికతకు సంబంధించి మాట్లాడారు. అయితే ఏపీలో వీరు వైనాట్ 175 అనే కాన్ఫిడెంట్గా ఉన్నారు. మీరు అక్కడ పరిస్థితులను ఏ విధంగా అనలైజ్ చేస్తారు? అసలు అక్కడున్న పరిస్థితుల్లో నేను ఇక్కడ వివరిస్తున్నాను అండి. పెద్ద తెలంగాణకి ఆంధ్రాకి పెద్ద వ్యత్యాసం ఏమీ ఉండదు. ఇక్కడ కేసీఆర్ గారు కూడా నేను అంతకంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇచ్చాను, దేశంలో నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎవరికి ఇవ్వలేదు, ఎవరికి అందలేదు అని చెప్పి ఎలక్షన్స్కి వెళ్ళిన వ్యక్తి ఇప్పుడు ఏమైందో చూసాం మనం. అలాగనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, రామయ్య గారు చెప్పినట్టు ప్రజలతో కనెక్టివిటీ పెంచుకోవాలి అని అనుకుంటున్నారు. అనుకున్నంత మాత్రాన ఎక్కడ సీఎం గారు కానీ ప్రజల ముందుకు వచ్చి మేము ఈ పరిస్థితుల్లో ఈ చేసాము, ఈ పరిస్థితిలో పిఆర్సీ ఇస్తామనుకున్నాం, ఇవ్వలేకపోయాం మీకు తగినట్టు అని సీఎం గారు ఎక్కడా చెప్పలేకపోయారు. ప్రజలు అందరూ అనుకుంటున్నదే నేను ఇక్కడ చెప్తున్నాను. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రతి ఒక్క ప్రభుత్వ నిర్ణయాల్లో వేలు దూరుస్తున్నారు. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గారికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు సెక్రటరీ సంథింగ్ సలహాదారులా, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు సలహాదారులు అనే క్వశ్చన్ మార్క్ ప్రజల్లో మొదలైందండి. దాన్ని మీరు ఎలా కరెక్ట్ చేసుకుంటారు? నేను ఒక మంచి ఇంటలెక్చువల్ ప్రతి విషయంలో అవగాహన ఉన్న వ్యక్తిని సలహాదారులకు పెట్టుకోవడం తప్పే ఉంది. సమయానికి రకరకాల ఇప్పుడు పెట్టుకోవచ్చండి. ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నది జగన్మోహన్ రెడ్డి గారిని. ఒక మాట నరేష్ గారు, నేనేమంటున్నా అంటే ఆయన మదిలో నుంచి మెలిగిన ఆలోచన కదా సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ. ఇవాళ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ నుంచి వాటి పనితీరుని మీరు ఎక్కడైనా క్షేత్రస్థాయిలో పరిశీలించారా? వాటి పనితీరుని క్షేత్రస్థాయిలో మీరు పరిశీలించారా? ఇవాళ మేము ఎందుకంటున్నామంటే పొద్దున్న లేస్తే అబద్ధాలతో ఒడ్డి వాడుతున్నటువంటి ఎల్లో మీడియా ఏదైతే ఉందో దాన్ని తట్టుకోవడం. ఇప్పుడు దాని మీద కౌంటర్ అయ్యింది సార్. వీళ్ళెక్కడ మేధావులందరూ డెఫినెట్ గా దాని మీద ఎందుకు కౌంటర్ అయ్యండి? నేను మీ మంచి కోసమే చెప్తున్నా. మీరు మంచి పథకాలు ప్రవేశపెట్టారు క్షేత్రస్థాయిలో, దానివల్ల బెనిఫిషరీస్ హ్యాపీగా ఉన్నారా లేదా, మీ పార్టీకి అనుకూలంగా ఉన్నారా లేదా, దాని మీద ఎక్కడైనా చర్చించుకున్నారా కూలంకుషంగా? ఖచ్చితంగా చర్చించుకుందాం. ఖచ్చితంగా రివ్యూ మీటింగులు నడుస్తున్నాయి, రకరకాలుగా నడిచినాయి. అన్ని రకాలుగా మా ఎమ్మెల్యేలకు కూడా గడప గడపగా తిరిగే దాంట్లో అందులో సంవత్సరంన్నర 2 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తిప్పుతున్నారంటే అంతకుముందు ఎవరైనా చేయగలిగినారు సార్ ఈ రకంగా? అంటే ప్రజల కనెక్టివిటీ. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి వ్యతిరేకత రాకపోవచ్చు. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి వ్యతిరేకత రాకపోవచ్చు. పోలీస్ ప్రొడక్షన్ ఉంటుంది, చాలా ప్రొడక్షన్ ఉంటుంది. ప్రజల్లో తిరిగేటప్పుడు ఒక వ్యక్తి, ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి, మంత్రి స్థాయి వ్యక్తి ప్రజల్లో తిరిగేటప్పుడు వాళ్ళకి చాలా పోలీస్ ప్రొడక్షన్ ఉంటుంది. ప్రజలు కూడా అంత ధైర్యంగా ముందుకు రాకపోవచ్చు. ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులు నిర్లక్ష్యాన్ని, రాజకీయ నాయకుల యొక్క ఏదైనా అవ్వచ్చు, రాజకీయ నాయకుల యొక్క అవినీతిని ఎలక్షన్స్ ద్వారానే, ప్రజలు ఓటు ద్వారానే బుద్ధి చెప్తారు. అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని బేరీ చేసుకొని మీకు మీ పార్టీ నిర్మాణం జనాల్ని ఇప్పుడు బూత్ లెవెల్లో ఓటర్లను తరలించడం దగ్గర నుంచి బూత్ లెవెల్లో సుదూర ప్రాంతాల్లోంచి ప్రతి ఒక్క కింద లెవెల్ కార్యకర్త మాత్రమే చేస్తాడు. వాళ్ళల్లో చాలా అసంతృప్తి కూడుకొని ఉన్నది. దాన్ని పోగొట్టడం కోసం మీ సీఎం గారు కానీ, మీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఏమైనా చేయగలిగారా? మీ మంచి కోసం అది జరుగుతుంది. ఎల్లో మీడియా చెప్పింది అందరూ ప్రజలు ఎప్పుడు విశ్వసించట్లేదు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, లేకపోతే కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాయి, చాలా ద్వారా వచ్చినాయి. ఇన్ఫ్లుయెన్సర్స్ అని కొంతమంది వచ్చారు, దాని ద్వారా ఓదరు కొట్టారు ప్రచారంలో తెలుగు తెరాస పార్టీ ఇక్కడ తెలంగాణలో. రైట్, రామయ్య గారు మాట్లాడండి. వైసీపీ కూడా బలమైనటువంటి పునాదులు నిర్మించిందండి. ఇప్పటికే మీరు ఏదైతే ప్రతిపక్షం ఉంటున్నారో, మేము కూడా ప్రతిపక్షంలో 5 సంవత్సరాలు గడిపినాం సార్. 2014 నుంచి 19 వరకు ప్రజా సమస్యల పైన విపరీతంగా పోరాటాలు చేశాం. బలమైన పునాదులు వైసీపీ కాబట్టి మీరన్న ఒక ఛాన్స్ కి అధికారం ఇచ్చారు, ఒక ఛాన్స్ ఇవ్వండి అని మీ సీఎం గారు అడిగిన దానికి అధికారం అది నిరూపించుకున్నాము. ఇవాళ అవకాశం ఇస్తే దాన్ని ఎక్కడ దుర్వినియోగపరచలే, మా వాళ్ళు ఎక్కడ అవినీతి పరులు కాలే. గవర్నమెంట్ పరంగా కూడా ప్రతిదీ ఇవాళ పేదవాడికి అందాలనేటువంటి ఉద్దేశంతో
మరి సామాజిక విప్లవం ఒకటే తీసుకురావట్లే, మహిళా సాధికారిత 30 లక్షల ఇళ్ల పట్టాలు మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినటువంటి Right. పరిస్థితి. అదేనండి. రామయ్య గారు. రామయ్య గారు ఒక క్వశ్చన్ అండి, మీరు ఏ ప్రభుత్వం అయినా ప్రజలకి వెల్ఫేర్ స్కీమ్స్ అందించాలి, ప్రజల సంక్షేమం కోరుకోవాలని ఆలోచించిద్ది. మీకు జన్మభూమి కమిటీలు ఎలా అయితే తెలుగుదేశం పార్టీని నాశనం చేసినాయో మీ వాలంటీర్ వ్యవస్థ కూడా అదే పని చేస్తుంది అనేది ప్రజల్లో ఉన్న అభిప్రాయం. ఇప్పుడు సచివాలయ వ్యవస్థ ఉంది, వాలంటరీ వ్యవస్థ ఉంది, వాళ్ళందరిపైన సూపర్విజన్ చేయడానికి మా లెక్కటోళ్లకు ఎంతో కొంత అధికారం ఉంది సార్. దాని కొరకే అర్హులు కాని వాళ్ళకు కూడా, ఇల్లు కట్టుకోని వాళ్ళకు కూడా రుణాలు దొంగదారిన మీ సచివాలయ వ్యవస్థ మంజూరు చేస్తుంది, లంచాలు తీసుకొని అనేది ప్రజలు మీ క్షేత్రస్థాయిలో పరిశీలించండి. నేను క్షేత్రస్థాయిలో ఉన్న డేటాను మాత్రం మీకు ఇస్తున్నా. ఎక్కడ మీ ప్రభుత్వం తప్పు చేసింది, మీ ప్రభుత్వం అవినీతికి డోర్లు తెరిచిందని ఏ ప్రభుత్వంలో అయినా ఎక్కడైనా సరే ఎన్నో వ్యవస్థలు ఉంటాయి. కింది స్థాయిలో కొన్ని అవకతవకలు జరుగుండొచ్చు. నరేష్ గారు అవే వివరించే ప్రయత్నం చేస్తున్నారు. నేను అనటము 16,000 సచివాలయాలలో ఎక్కడో 5 కోట్ల మంది ప్రజానికలు 1-6 తప్పులు జరుగుతాయి సార్. అన్ని 100% పర్ఫెక్ట్ అని మేము అనట్లే, 1-6 మిస్టేక్ జరుగుతుంటాయి. ఆ మిస్టేక్స్ ని భూతత్వం పెట్టి తెల్లారులేస్తే ఆ ఎడిటోరియల్ ఫ్రంట్ పేజీలు లేచి చూపించి దాన్ని ఏదో దేశానికంతా ఇప్పుడు కోట్లు ఖర్చు, 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాడు నేడు ఎందుకు చూపిస్తారండి? హాస్పిటల్ లక్షల కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం కట్టాను కేసీఆర్ గారు ఎలక్షన్ ప్రచారంలో ఎక్కడ దాన్ని యూజ్ చేసుకోలేదు అంటే అర్థం ఏంటో చెప్పండి. ఆయన ఎక్కడ అంటే దాని వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ జరిగిందని కేసీఆర్ గ్రహించారు కాబట్టి ఎలక్షన్ ప్రచారంలో ఎక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మేము ఇంత బహుళార్థక సార్థక ప్రాజెక్ట్ కట్టాము అని చెప్పుకోలేకపోయారు అక్కడ. అలాగనే మీరు తెచ్చిన సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ ప్రజలలో ఎంత మాత్రం మీ ప్రభుత్వం మీద నమ్మకం కలిగించింది అనే దాంట్లో మీరు విఫలం అయ్యారనేది నా జనం సాటిస్ఫాక్షన్ గా ఇవాళ జనం సాటిస్ఫాక్షన్ గా రిస్క్ అనేది లేకుండా ఇంటి దగ్గరకు వచ్చి ప్రతి సర్వీస్ అందిస్తున్నారు అనేది ప్రతి పేదవాడు గుండెని టచ్ చేసాం సార్. ఇవాళ ప్రతి పేదవాడి గుండెని టచ్ చేసినాం మేము. ఎందుకంటే వారికి అవసరమైన ప్రతి సర్వీస్ అందించగలుగుతున్నాం ఖర్చు లేకుండా. అకౌంట్ లో డైరెక్ట్ గా బటన్ వచ్చి 2,40,000 కోట్ల రూపాయలు మీకు అంటే ఈ సందర్భంగా నేను అనవసలేదో కానీ కొంతమంది తెలుగుదేశం నాయకులు ఎక్కడన్నా కలిస్తే ఉంటారంటే మీరు పిచ్చర్లు కాబట్టి డైరెక్ట్ అకౌంట్లు వేస్తున్నారు, మా లెక్కటోళ్ళకి ఒప్పచెప్పింటే మేము చేసి చూపించింది అనే మాట అన్నారు సార్. ఏం చేస్తాను చెప్పండి? అట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా. రామయ్య గారు ఒక్క ప్రశ్న ఎన్నో ఏళ్లుగా చరిత్ర చూసుకుంటే ప్రతి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తూనే వస్తున్నాయి. అయితే ఈ సంక్షేమ పథకాలు ప్రజల బతుకుల్ని మారుస్తాయా? సంక్షేమ పథకాలు ఇవ్వడం మంచిదా? అంటే అధికంగా సంక్షేమ పథకాలను గుప్పించడం మంచిదేనా ప్రజల మీద? ఖచ్చితంగా. ఇప్పుడు పేదవాడు కూడా సమాన స్థాయికి ఆర్థికంగా ఎదిగినప్పుడే ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందుతుందనేది మనకు ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి చరిత్ర. ఇవాళ ఆకలితోనో వాడు కూడు గూడు లేకుండా అష్ట కష్టాలు పడుతుంటే ఆ రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందుతుంది? మనకు మిగతా దేశాలతో అభివృద్ధి చెందిన దేశాలతో ఎప్పుడు పోటీ పడతాం? ఆర్థిక సమానత రావాలి. ఆర్థిక సమానత రావటం కొరకు వాళ్ళను కూడా మనం వాళ్ళకు ఆర్థికంగా చేయాల్సిన అవసరం. ప్రజలు హ్యాపీగా ఉంటారు కానీ ఆర్థిక సమానత వస్తుందా? ఖచ్చితంగా వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది. ఇవాళ ఏ పేదవాడు కూడా ఇవాళ మీకు తెలుసో లేదో కూలి పోవటం దానికంటే చాలా మంది మహిళలు ఇందులో ఉన్నోళ్ళు కూడా ఇవాళ ఎంతో కొంత స్వయం ఉపాధి పథకాన్ని ఎంచుకుంటున్నారు, వాళ్ళు తయారు చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన చేయూత డబ్బులతో వాళ్ళు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు పెట్టుకొని ఆదాయ మార్గాలు చూజ్ చేసుకుంటున్నారు. ఎలా? ఎక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా? చాలా ఇప్పుడు చాలా మంది పాడి పశువులు పెట్టుకుంటున్నారు, గొర్రెలు మేకలు పెట్టుకుంటున్నారు, ఇండ్లలో దుకాణాలు పెట్టుకుంటున్నారు, చీరల వ్యాపారం చేస్తున్నారు. పాడి పశువులు అనేది రైతులు అది చేయటం కూడా చాలా తగ్గిపోయిందండి. ఇంత ముందుతో పోలిస్తే వ్యవసాయం చేయటం కూడా తగ్గిపోయింది. లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది పాడి పరిశ్రమ వలన.
మేము చేయట్లేదని చెప్పి చాలా మంది రైతులు రైతు భరోసా కేంద్రాలు పెట్టి వాళ్లకు నాణ్యమైనటువంటి ఎరువులు, నాణ్యమైనటువంటి విత్తనాలు, ప్రతిదీ సర్వీస్ దగ్గరికి తీసుకెళ్ళాం కదా. ప్రతి విలేజ్ లో రైతు భరోసా కేంద్రం పెట్టి ఎక్కడ మోసపోకూడదు రైతు అనేవాడు. అంతెందుకు సార్, నిన్న తడిసిన ధాన్యం అంతా గవర్నమెంట్ సేకరిస్తుంది, ఖచ్చితంగా ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నిజాయితీతో చెప్పినారు సార్. సేకరించారా? మంచి కూడా అప్రిషియేట్ చేయండి సార్. అక్కడ పంటలే పండలేదు, సేకరించామని చెప్తున్నారు. వర్షాలు లేక, కాలువలు రాలేక, ఇదే మాట మీ వర్షాధారిత ప్రాంత లేస్తే ఎన్ని లక్షల పంట నష్టం అని వాళ్ళే రాస్తున్నారు కదా సార్. ప్రతిపక్షాలు చెప్పినట్టు ఎంత నష్టం, ఎక్కడో చోట నష్టం జరిగిద్ది. ఆ నష్టాన్ని ప్రామాణికం చేసుకుని ఓవరాల్ గా ఎన్ని లక్షల ఎకరాల్లో సాగు జరిగింది ఈ సంవత్సరం, దాన్ని బేరీ చేసుకొని వర్షాలు లేవు, దానికి ప్రత్యామ్నాయ పంటలు కలిపి ప్రజల్ని దృష్టి మళ్ళిచ్చారా? రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రజలకి ఎడ్యుకేట్ చేయగలిగారా? రైతులు అంటే అందరూ పెద్ద ఎడ్యుకేట్ అయి ఉండరు. ఎక్కడ జరిగింది ఉదాహరణతో చెప్పగలిగి ప్రజలకు వివరిస్తేనే కదా ఈ ప్రభుత్వం మీద ప్రజలకు ఆదరణ పెరిగేది. ఖచ్చితంగా అండి. ఇప్పుడు నేను అక్కడ ఏ మీడియాలో చూడలేదు ప్రజలకు ఈ విధంగా వర్షాధారం లేదు. నరేష్ గారు ఒక్క నిమిషం టైం ఇద్దాం, వారిని సమాధానం చెప్పే టైం ఇద్దాం. రామయ్య గారు చెప్పండి, ఒక ఉదాహరణ చెప్పండి అంటున్నారు ఆయన. మా కోర్మూరు కాన్స్టిట్యూన్సీ ఉంది, బ్రహ్మాండంగా కేజీ కెనాల్ నీళ్లు తక్కువ అయితే అంటే వాళ్ళందరినీ అలర్ట్ చేసి అయ్యా మీరు ఆరుతడి పంటలు వేసుకోండి, వరి వేసుకుంటే నీళ్ళు ఎక్కువ అవసరం అయితే అన్నట్టుగా చెప్పినారు. దానికి తగ్గట్టుగానే వాళ్ళు వేసుకున్నారు. ఏ పంటలు మీరు సూచించారు చెప్పండి? మీ కాన్స్టిట్యున్సీలో ఏ పంటలు వేసుకోవచ్చు అని సూచించారు ప్రజలకి? మొక్కజొన్న వేసినారు, మొక్కజొన్న బ్రహ్మాండంగా ఉంది. పచ్చకొండ కాన్స్టిట్యున్సీ ఈ అకాల వర్షాల వలన ఆ టైంకి వచ్చే పంట నష్టపోయి ఉంటది కదా. ఈ అకాల వర్షాల వలన ఒకవేళ అది ప్రకృతి ఒక్కొక్కసారి అదే అంటుంది. అది ఎన్ని లక్షల ఎన్ని వేల ఎకరాల్లో మీరు క్యాలిక్యులేట్ చేసి ఇవ్వగలరా డేటా? మీ దగ్గర డేటా ఉందా? ఖచ్చితంగా ఇవాళ ఖచ్చితంగా ఇలా చెప్పుకొని మనల్ని మనం మోసం చేసుకోవడం కాదండి. ప్రజలకి మేము ఎంత మంచి పరిపాలన ఇచ్చాము, ప్రజలకు ఎంత అందుబాటులో ఉన్నాము అనే దానికి చాలా ప్రామాణికాలు ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని మీరు వై నాట్ 175 అంటాం కాదు, దాని సార్థకారిత ఎంతవరకు జరిగింది, మనం చెప్పుకున్న దానికి క్షేత్రస్థాయిలో ఎంతవరకు వెళ్ళింది. రైట్. ఒక్క ప్రశ్న రామయ్య గారు, వై నాట్ 175 అంటున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసే పరిస్థితి ఎందుకు వస్తుంది? వైసీపీలో అసలు ఏం జరుగుతుంది? నేను అనటం, ఏ రాజకీయ నాయకుడికైనా తక్కువ తీసి పక్కన పెడితేనో లేకపోతే కొంచెం మెంటల్ ఎవరైనా అది సహజ సిద్ధం అండి. కొంచెం దాన్ని ప్యాచప్ చేసుకోవడానికి టైం పడుతుంది. వాళ్ళకు నచ్చజెప్పి సిద్ధం అనుకునే నాగేశ్వరరావు గారిని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వారి ఎక్స్‌ప్లనేషన్ విన్న తర్వాత మీరు ప్రశ్న సంధించండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరికి అసంతృప్తి లేదు. ఆయన పరిపాలన పద్ధతుల పైన కానీ ఆయన పైన కానీ ఎవరికి వ్యతిరేకత లేదు. ఒక్కొక్కసారి అక్కడ ఉన్న సమీకరణాల వల్ల కొంత వాళ్ళని ఎవరిని కూడా పార్టీ పక్కన పెట్టే పరిస్థితి లేదు, ఎవరికి అన్యాయం జరగదు. పార్టీ పక్కన పెట్టలేదు రామయ్య గారు, ఒక్క నిమిషం. పార్టీ పక్కన పెట్టలేదు, వారే వద్దనుకుని రాజీనామా చేశారు. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్, చాలా డిఫరెన్స్ ఉంది. కాదండి, దానికి ముందు జరిగినటువంటి వ్యవహారం అంతా ఇప్పుడు ఎప్పుడైతే పక్కన పెడతాం అనుకున్నారో కొంచెం బాధతో చేస్తారు, మళ్ళీ కలిసి పని చేస్తారు. అందులో కాదకూడదు అనుకునే వాళ్ళు, మేమిదో అనుకునే వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. బయటికి వెళ్ళిపోతే ఎంత నష్టం జరిగిందో మనకు అంతకుముందు గతంలో చాలా అనుభవాలు ఉన్నాయి, ఇప్పుడు కూడా అనుభవం పూర్వకంగా తెలుసుకుంటారు. నిన్న గాజువాక అజయవన్ రెడ్డి బయటికి వెళ్ళిపోయి అన్నారు. మళ్ళీ నిన్న మా ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఎగ్జాక్ట్ గా ఇదే పరిస్థితి తెలంగాణలో ఎన్నికల ముందు చూసాం. అధికార పార్టీ నుండి రాజీనామాలు చేసి ఏ పార్టీ స్ట్రాంగ్ గా ఉందో అక్కడికి వెళ్లి ఇక్కడ సమీకరణాలు ఏ విధంగా మార్చేశారో చూసాం. అలా టిఆర్ఎస్ పార్టీ వదులుకున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, జూపల్లి కృష్ణారావు గారు ఈ రోజు ప్రభుత్వం మీద ఛాలెంజ్ విసిరి గెలిచి మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు వీళ్ళ ముగ్గురు. రామయ్య గారు ఒక్క ప్రశ్న, అలా అసంతృప్తితో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? చేస్తాను, ఖచ్చితంగా జరుగుతుంది. అట్లా వాళ్ళని పిలుచుకొని అసంతృప్తితో ఉన్న కింద లెవెల్ నాయకులు కూడా చేస్తున్నారా? ఒక్క నిమిషం. ఖచ్చితంగా పార్టీ పెద్దలు ఎవరైతే పార్టీ ఇన్ఛార్జీలు కావచ్చు, రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, సాయిరెడ్డి గారు కావచ్చు, సీఎం గారు కావచ్చు, అందరు పిలుచుకొని ఎవరి స్థాయిలో వాళ్ళు సముదాయిస్తున్నారు.
చిన్న కొద్దిగా అసంతృప్తులు అనేది సహజం ఉంటాయి. వాటి అన్నిటి కూడా మేము సర్దుబాటు చేసుకుంటాం. పార్టీ అంతర్గత వ్యవహారం ఇది. ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుంటే అది మేము క్వశ్చన్ చేసే పరిస్థితి వచ్చేది కాదు. ఇది అంతర్గత వ్యవహారం లాగా లేదు, బయటకు వచ్చేసింది. పార్టీ మీటింగ్ ప్రతిసారి ఎమ్మెల్యేలతో కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలతో మీటింగ్ పెట్టిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి సార్ చెప్తూనే ఉన్నాడు, ఏంటి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు, మీరు ప్రిపేర్ కండి, మిమ్మల్ని పక్కన పెట్టడం కాదు. మీరు కఠినమైన నిర్ణయాలు అంటే వారు రాజీనామా చేసే విధంగా చేయడమా? అంటే ఒక్కొక్కసారి బాధ కలిగి చేస్తారు, మళ్ళీ వాళ్ళు రియలైజ్ వస్తారు, కొంచెం టైం పట్టొచ్చు దానికి, అంతే తప్ప అదేదో పూర్తిగా పార్టీని అన్నట్టుగా కాదు కదా. కొంచెము బాధ అనేది వెంటనే అనేసరికి కొంచెం బాధ వాళ్ళు పక్కన పెడతారు అనేసరికి బాధ ఉంటది. దాన్ని సరి చేసుకోవడానికి కింది స్థాయి నుంచి కూడా కార్యకర్తలందరూ కూడా సముదాయించడానికి కొంచెం టైం పడుతుంది తప్ప అది తప్ప మిగతా పార్టీ మీద వ్యతిరేకతను ఇంకోటో కాదు. ఏ పేదవానికైనా ఏ సామాజిక వర్గానికైనా ఇవాళ వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న న్యాయం క్యాండిడేట్ కూడా లేరు చాలా కాన్స్టిట్యూన్సీలలో వాళ్ళకు. అందుకొరకే చంద్రబాబు నాయుడు ఇది 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి లోకల్ బాడీలో పోటీ చేయలేకపోయినాడు. తర్వాత అందుకొరకే ఆయన గెలవలేమనేటువంటి ఉద్దేశంతోనే ఇవాళ మిగతా పార్టీలు కాళ్ళ పట్టుకొని ఎవరితో తగ్గడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది కాదు, ఆయనకు తెలిసిపోయింది. ఇప్పటి నుంచే వాళ్ళు కుంటి సాకులు వెతుక్కుంటున్నారు, ఓటమికి బలమైన కారణాలు వెతుక్కుంటున్నారు. అదే నిదర్శనం, అదే వైసీపీ యొక్క బలమైన సంగతి కూడా. వారు వైసీపీని ఓడించడానికి మేము కలిసి కట్టుగా వస్తున్నాం టీడీపీ జనసేన, ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో మేము ఓడించి తీరుతామని వారి వైపు నుంచి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎట్లా చూస్తారు దాన్ని? బలం అంటూ ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా సింగిల్ గానే వస్తది, అవతల ఎంతమంది తోడేళ్ళు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధం అంటున్నాడు. ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు ఏ ఎలక్షన్ అయినా సరే నేను సింగిల్ గా పోటీ చేస్తున్నానని మాట అనగలిగినాడా? అంత బలం ఉంటే ఎప్పుడు వెన్నుపోటు రాజకీయాలు, మోసపూరిత రాజకీయాలు, అబద్ధాల రాజకీయాలు కాదు. వారు దానికి ఒక సమాధానం చెప్తున్నారు. మాతో పాటు కలిసి రావడానికి పార్టీలు ఉన్నాయి, వైసీపీతో వెళ్ళడానికి ఏ పార్టీ కూడా సిద్ధంగా లేదు, అదే మా విజయం అని చెప్తున్నారు వారు. ఎవరికైనా అంటే మనిషి అన్నాక కొన్ని ఎథిక్స్, కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి కదా. మరి ఈయనకి ఏ సిద్ధాంతం ఉంది? ఒక ఎలక్షన్ బీజేపీతో కలుస్తాడు, ఒక ఎలక్షన్ కమ్యూనిస్టులతో కలుస్తాడు, ఒక ఎలక్షన్ కాంగ్రెస్ తో కలుస్తాడు, ఒక ఎలక్షన్ టీఆర్ఎస్ తో కలుస్తాడు. దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలతో జత కలిసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అంటే అందరు ఈయన మెచ్చేది, ఈయన పోయి కాళ్ళ పట్టుకొని ఎట్టవైతే రెండు దిక్కు దిమానం లేని పార్టీలో పట్టుకొని ఈయన ఊరేగటం తప్ప, అంటే ఎవరు భుజాల్లో బీజేపీ పార్టీని అంటున్నారా? దిక్కు దివాణం లేదు పార్టీలు అంటే ఇవాళ వాళ్ళు ఆయనతో జత కలిసే వాళ్ళు ఎవరైనా కావచ్చు ఉంటున్నా, చంద్రబాబు నాయుడుతో జత కలిసే వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఇవాళ పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అదే. ఆయన భుజాల మీద ఎక్కి ఈయనను ఆయన మీద ఎక్కించుకొని చెప్తా అంటున్నాడు. ఎంతసేపు చెప్తాడు? అయిపోయాక 3 నెలలు 4 నెలలు, ఆ తర్వాత ఆయన అడ్రస్ ఉండదు, ఈయన అడ్రస్ ఉండదు. ఖచ్చితంగా ఈసారి ఒకటే చెప్తున్నాం, మళ్ళీ కూడా మనం కలుస్తాం. ఎక్కడ పోయేది అంటే 175 తెలుగుదేశం పార్టీ మిగతా పార్టీలు ఈ రాష్ట్రంలో నుంచి అడ్రస్ గల్లంత కావటం ఖాయమని సంగతి రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా చెప్తున్నాం. రైట్. నరేష్ గారు అయితే మీరు కింది స్థాయి కార్యకర్తల గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు, అది నేను చూస్తూనే ఉన్నాను. ఫ్రమ్ ద బిగినింగ్ కార్యకర్తల గురించి మాట్లాడుతున్నారు. వైసీపీలో కార్యకర్తలు అంత డిస్సాటిస్ఫైడ్ గా ఉన్నారా? డెఫినెట్గా అది జగన్మోహన్ రెడ్డి గారి వరకు రీచ్ అవ్వలేకపోవచ్చు, కానీ ఎమ్మెల్యేలకి ఆ వ్యతిరేకత ఇప్పుడు కూడా ఉంది, వాళ్ళకి తెలుసు, దే నో దట్. బట్ వాళ్ళు దాన్ని కప్పిపుచ్చుతున్నారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని. దాన్ని ఎప్పుడైతే ఆ గ్యాప్ని ఫిల్ చేయలేకపోతే మీరు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా, డైరెక్ట్గా బెనిఫిషరీస్కి ఇచ్చినా, నాడు నేడు దాంతో హాస్పిటల్స్, స్కూల్స్ ఫెసిలిటీస్ పెంచామని మీరు చెప్పుకుంటున్నా, కానీ కింద లెవెల్ బూత్ లెవెల్ నాయకులు కావచ్చు, లేకపోతే గ్రామ మండల లెవెల్ నాయకులు అవ్వచ్చు, ఎలక్షన్ సిస్టంలో వాళ్ళే నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తారు. అది ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి తెలుసు. వాళ్ళని విస్మరించారనేది నిజం. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందే 2 సంవత్సరాల క్రితమే నేను ప్రజల్లోకి రచ్చబండి అనే కార్యక్రమం ద్వారా వెళ్తానని చెప్పి ఇంతవరకు వెళ్ళలేకపోయారు. ఎందుకు వెళ్ళలేకపోయారు?
జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు కానీ పార్టీ స్థాపించినప్పటి నుంచి కానీ తన కోసం సపోర్ట్ చేసిన వ్యక్తులు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది లేరు అనే దాన్ని కూడా విశ్లేషించుకోవాల్సిన అవసరం. పూర్తిగా స్ట్రాటజిస్టులు నమ్ముకొని రాజకీయాలు చేయటం వలన చాలా నష్టపోతారు. 10 సంవత్సరాల అధికారంగా దూరం అండగా నిలబడిన కార్యకర్తల్ని ఎవరు లేరు. సోషల్ మీడియాలో ఇంతకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఇండివిజువల్ గా పనిచేశారు. ఇప్పుడు వాళ్ళు ఎవ్వరు ఎక్కడ పిక్చర్ లో కనబట్టలేదు. నేను చూశాను. హుయి సజ్జల రెడ్డి ఆయన ఏంటి మా మీద డామినేషన్ అనేది కూడా చాలా మంది క్వశ్చన్ రైజ్ చేశారు. నేను చెప్తా ఇవాళ కార్యకర్తల అసంతృప్తి అనే దాని గురించి గతంలో మీరు మంచి విశ్లేషకులు, అనుభవం ఉన్న వాళ్ళు, అన్ని రకాలుగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఇచ్చినన్ని పదవులు గతంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఎప్పుడైనా ఇచ్చినటువంటి చరిత్ర ఉందా? పదవులు ఇచ్చారు బీసీలు అని చెప్తున్నారండి. ఒక మాట చెప్పండి 82,000 పదవులు అండి బీసీలకు ఇచ్చింది. గ్రామ స్థాయి వార్డు ఉపయోగం ఏంటి అంటున్నా? పదవులు ఇచ్చారు, ఉపయోగం ఏంటి? దాని వలన మీ పార్టీ కానీ ప్రజలకు కానీ ఎవరైనా ఉపయోగపడుతుందా? మీ ఉద్దేశంలో ఉపయోగం అంటే డబ్బులు సమకూర్చి పెట్టడమా రాజకీయం అంటే? డబ్బులు సమకూర్చమంటలేదండి. కార్పొరేషన్ ద్వారా హరీష్ గారు ఒక్క నిమిషం చర్చను కంటిన్యూ చేద్దాం. రామయ్య గారు చర్చ కంటిన్యూ చేద్దాం. రామయ్య గారు మీరు ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితిలో ఉన్నారు. ఇంతకు ముందు అదే మాట. 82,000 పదవులు బీసీలకు కట్టుబెట్టినటువంటి పరిస్థితి, ఎస్సీలకు కట్టు. నేనేమంటానంటే రాజకీయం అంటే సంపాదించడానికి ఇది ఒక వ్యాపార సంస్థ కాదు, సర్వీస్ మోటివ్. సొసైటీలో నేను ఒక వాల్మీకి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తినండి. మేయర్ కమ్ జిల్లా ప్రెసిడెంట్ ఉన్నా. నా కమ్యూనిటీలో అంతా నాకు గౌరవం కాదా? నన్ను గౌరవించరా? మావానికి కూడా సముచితమైనటువంటి స్థానం మీ కమ్యూనిటీ ఏదైనా డెవలప్ చెందిందా? ఖచ్చితంగా. ఏ విధంగా చెప్తే కదా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి కదా. అట్లీస్ట్ మీ కమ్యూనిటీ ప్రజలకైనా అర్థమయ్యేటట్టు చెప్పాలి కదా. నరేష్ గారు ఒక ప్రశ్న అడుగుతున్నారు. వాల్మీకి సామాజిక వర్గం నుండి నేనున్నాను, అది నా సామాజిక వర్గం వారికి అది గొప్పే కదా అంటున్నారు. అయితే ఏం జరిగింది? చాలా సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు, కొత్తగా అయితే సామాజిక వర్గానికి ఏం జరిగింది మీ నుండి అని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు మా సామాజిక వర్గానికి ఇంకా కొన్ని పదవులు ఇప్పించుకోగలిగినాం. జీవన ప్రమాణాలు ఏమన్నా మెరుగుపడ్డాయా లేదా? చెప్తున్నా. ఇప్పుడు ప్రతి వాల్మీకి అనేవాడు ఎవరన్నా ఈ సంక్షేమ కార్యక్రమాల్లో అందని వాడు ఎవడన్నంటే వానికి అందేటట్టుగా న్యాయం చేయగలుగుతున్నాం. ఖచ్చితంగా అంతకుముందు 5 కోట్లతోనో 10 కోట్లతోనో 10 కోట్లు ఇచ్చినాము వాల్మీకి కార్పొరేషన్ కానీ చేతులు దొరుకునే వాళ్ళు. ఇవాళ 100 కోట్లు వాల్మీకి సామాజిక వర్గానికి కొరకు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అది న్యాయం జరిగినట్టు కాదా? చెప్పటమే కానీ ఏదన్నా పత్రం విడుదల చేయగలరా? దాని మీద డెవలప్మెంట్ కోసం ఈ విధంగా చేస్తాము. ఖచ్చితంగా అది ఎక్కడ ప్రజలకు వివరించట్లేదండి. మీరు చెప్పుకుంటున్నాం అంటున్నారు కానీ ప్రజలకి అందుబాటులో తీసుకోలేకపోతున్నారు, ప్రజలకు అర్థవంతంగా చెప్పలేకపోతున్నారు. ఆ సిస్టమ్ మీ దగ్గర కొరబడింది. ఒకవేళ అంగా అటువంటిది ఏదన్నా అంటే మేము చెప్పుకుని చేసిన పనిని చెప్పుకోవడంలో జనాలకు చెప్పుకోకపోతే ఎలా? మెరుగుపరుచుకుంటాం సార్. మీరు అనేది వాస్తవం, మెరుగుపరుచుకుంటాం. ఎందుకంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నేను నరేష్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ రోజుల్లో ప్రచారం అనేది ఎట్లుంటదంటే మాకు మిగతా పార్టీలకు 4 పెన్షన్లు అధికంగా ఇచ్చి కొత్త పెన్షన్లు 4 ఇచ్చి 40 మంది ఆఫీసర్లను పెట్టుకొని 400 మందిని పాత రోజుల్లో కంపేర్ చేయొద్దండి. ప్రజల్లో అవేర్నెస్ పెరిగింది, అవగాహన పెరిగింది. ఒక్క నిమిషం. ఇవాళ కొన్ని లక్షల పెన్షన్లు అధికంగా ఇచ్చినా మేము అనే వాళ్ళం ఇన్వాల్వ్ లేకుండా డైరెక్ట్ ఒక వ్యవస్థ ద్వారా ఆ బెనిఫిషియర్కి అందజేయగలుగుతున్నాం సార్. ఈ నిజాయితీని ప్రజలు గమనించట్లేదంటారా? ఏమన్నా ఖచ్చితంగా గమనిస్తున్నారు. ఖచ్చితంగా వారు వన్ సైడే ఉంటది. మళ్ళీ చెప్తున్నాం, ప్రజలందరూ అంత అమాయకులు కాదు. ఇవాళ తెల్లారులేస్తే సోషల్ మీడియా అనేది ఒకటి వచ్చింది.
ప్రతి విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. మీరు అన్నట్టు మేము చేసిన పనిని ఇంకా చెప్పుకోవడంలో, ఆ ప్రచారం చేసుకోవడంలో ఇంకా కొంచెం వెనకబడి ఉందామేమో కానీ దాన్ని కూడా మెరుగుపరుచుకుంటాం. ఖచ్చితంగా దాన్ని కూడా తగినటువంటి చర్యలు తీసుకుంటాం అన్న సంగతి మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తాం. రామయ్య గారు, ఫైనల్ గా చెప్పండి, 175 గెలుచుకోగలం అన్న మీ ధీమా వెనుక మీరు చేసిన అభివృద్ధి కారణమా, లేకపోతే సంక్షేమ పథకాలు అనుకుంటున్నారా, జగన్ గారి మీద నమ్మకం అనుకుంటున్నారా? మీరు ఎందుకని 175 అనే ధీమాతో ఉన్నారు? ఖచ్చితంగా మీరు ఏమైతే చెప్పినారో, ఫస్ట్ థింగ్ జగన్ గారి మీద నమ్మకం. మేము ఒక కాన్ఫరెన్స్ లో తిరుగులాడుతున్నాం అండి, డే అండ్ నైట్ తిరుగులాడుతున్నాం. ఒక ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళు ఏమంటున్నారంటే, సార్ జగన్ సార్తో ఏదో ఒక స్కీమ్ ఎగస్ట్రా వస్తే చెప్పాను సార్, ఆయన మాట చెప్తే సార్ ఎప్పుడన్నా ఇయ్యాను సార్, పర్లేదు, ఆయన మీద నమ్మకం ఉంది. అదే అమ్మా, జగన్ గారి మీద నమ్మకం, ప్రజలకు ఆ రకమైనటువంటి నమ్మకం ఉంది, పూర్తి విశ్వాసం. పార్టీ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా ఇదే చెప్పారు. జగన్ మీ పార్టీ ఎమ్మెల్యే అయిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా ఇదే చెప్పి పక్క పార్టీలోకి వెళ్ళి ఈ రోజు లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా కీర్తిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుని మించిన మోసకాని ఈ దేశ రాజకీయ చరిత్రలో లేరని మీరు చెప్తున్నారండి. మీ ఎమ్మెల్యేనే మంచి వ్యక్తి అని చెప్తున్నారు. కాదు కదా, అంటే మన నిజాయితీ ఎంత అనేది కూడా గమనించాలి కదా సార్. మనం ఒక అవినీతి పరుణ్ణి, ఒక అబద్ధాల కోరును మనం మెచ్చుకుంటున్నాం అంటే మన నిజాయితీని మనం. అలాంటి అవినీతి పరులకు సపోర్ట్ చేసే వాళ్ళని మీరు ఎమ్మెల్యేలుగా తయారు చేస్తున్నారు. మీ ఎమ్మెల్యేనే కదా ఆయన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఒక మాట, ఇప్పుడు 2014 నుంచి 2019 వరకు 23 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు డబ్బులు పెట్టి కొన్నాడు. మేము తయారు చేసింది అదంతా జగన్మోహన్ రెడ్డి గారు కష్టార్జితం, చెమటొచ్చి కష్టపడి. అందుకనే కదా మీకు అధికారం ఇచ్చింది. మీరు వల్లభనేని వంశీ గారిని, మద్దాల గిరి గారిని, వాసుపల్లి గణేష్ గారిని, వీళ్ళందరినీ మీరు కన్నం బలరాం గారిని ఏ ప్రాతిపదికన మీ పార్టీలో చేస్తున్నారు? కన్ను కప్పపోతేనే అధికారికంగా మీ పార్టీలో ఉన్నట్టున్నారు కదా, అనాధికారికంగా. రైట్, కన్క్లూడ్ చేద్దామండి రామయ్య గారు. కన్క్లూడ్ చేద్దాం. మా పరిపాలన మెచ్చి మాతో పాటు అదే అండి, నిలబడినారు తప్ప. కేసీఆర్ గారు కూడా అదే చెప్పారండి. కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసి వాళ్ళ ఎమ్మెల్యేలు తీసుకొని మా పాలన నచ్చి మా దగ్గరకు వచ్చారని చెప్పారు. కొంతమంది మినిస్టర్లు కూడా ఇచ్చారు. ఏమైందో మనం చూసాం. మీరే అంటున్నారు 23 మంది ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఇచ్చారు. మేము అట్లా రైట్. రామయ్య గారు, మీరు మీకు ఒక పాలసీ, అపోజిషన్ కి ఒక పాలసీ చెప్తున్నారు. ఎవరైనా మీ పార్టీలోకి వస్తే మీ పాలన నచ్చి వచ్చారంటున్నారు. మీ పార్టీ నుండి వెళ్ళిపోయి వారి పక్కన నుంచుంటే వారికి అర్థం కావట్లేదు. మేము కొనలేదు, మేము డబ్బులు పొరపాటు మీరు మేడం పొరపాటు, మేము డబ్బులు పెట్టి కొనలేదు, మేము ఎక్కడ ప్రలోభాలు పెట్టలేదు. ఆయన ఆ రోజున మెజార్టీ ఉండి కూడా డబ్బులు పెట్టి కొన్నాడు, మంత్రి పదవులు కూడా ఇచ్చినాడు. మేము అట్లా పని జగన్మోహన్ రెడ్డి గారు పొరపాటున కూడా చేయరు. ఆయన చాలా నిఖార్సైన మనిషి, ఇటువంటి ఒప్పుకునే ప్రసక్తి లేదు. అది మెచ్చగానే ఇవాళ వాళ్ళ స్వప్రయోజనాల కొరకు వెళ్తే 2-3 వెళ్ళిండొచ్చేమో కానీ అంతకు మించి జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ విమర్శించేటువంటి పరిస్థితి ఏ ఒక్క నాయకునికి లేదు, ఏ ఒక్కరికి కూడా లేదు. ఆ అవకాశం మా సీఎం గారు ఎవరికి ఇవ్వరు. ఫైనల్ గా ఈ పరిస్థితులన్నీ చూస్తున్నామండి. వాళ్ళైతే ఎక్కడా కాన్ఫిడెన్స్ తగ్గట్లేదు. ఖచ్చితంగా జగన్ గారి మీద ఉన్న నమ్మకమే మమ్మల్ని గెలిపిస్తుంది మళ్ళీ 2024లో అంటున్నారు. ఫైనల్ గా మీరు ఏమంటారు? వాళ్ళు కరెక్ట్ చేసుకోవాల్సిన విషయాలేంటి, అంశాలేంటి? చాలా విషయాలు ఉన్నాయండి. ఎలక్షన్ సిస్టమ్కి వచ్చేళ్ళకనే ఈ వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ ఈ ఎలక్షన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. వాలంటీర్ వ్యవస్థ కూడా అక్కడున్న ఎవరో అధికార పార్టీకి సంబంధించిన సభ్యులు నియమించిన వ్యక్తులే కానీ వాళ్ళని సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తులు కాదు. ప్రజలు కూడా సంక్షేమం అనేది తీసుకునేది మా హక్కు అని భావిస్తున్నారు. సంక్షేమం అనేది మాకు రావాల్సింది మాకు ఇస్తున్నారు, వాళ్ళ జేబుల్లో నుంచి ఎక్కడా ఇవ్వట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తెలుగుదేశం పార్టీని కంపేర్ చేసుకుంటుంది కానీ వాళ్ళ పరిపాలన ఏ రోజుకి ఆ రోజు ఎందుకు పెంచుకుంటున్నాం, ఎందుకు పెంచుకోలేకపోతున్నాం దాని మీద విస్తీకరించి చర్చించుకోవట్లేదు. ఇంకొకటి, లోకల్ బాడీ ఎలక్షన్స్లో మేము కంటెస్ట్ చేసాము, గెలిచాము, 100కి 90% మేమే గెలిచామని చెప్తున్న రామయ్య గారు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార సభ్యులు కానీ, ఎవరైనా కానీ అక్కడ
చాలా 40% నియోజకవర్గాలను అనానమస్ చేయించారు, బెదిరించి చేశారని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఎలక్షన్ బాయ్కాట్ చేశారు. అది ఏ రీజన్ అయినా అవ్వచ్చు, వాళ్ళ దగ్గర కంటెస్ట్ చేయడానికి లేకపోవచ్చు, ఇంకోటి అవ్వచ్చు. కొన్ని నియోజకవర్గాల్లో మాచర్ల, కొన్ని నియోజకవర్గాల్లో బెదిరించి, కొన్ని రాయలసీమ జిల్లాల్లో బెదిరించి కంటెస్ట్ చేయకుండా ఉన్నారని మనం చాలా చూసాం. ఈ అన్నిటినీ కరెక్ట్ చేసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు నో డౌట్ ఎట్ ఆల్ నా పరిపాలన నచ్చితేనే నాకు ఓటేయండి అని ఏ రాజకీయ నాయకుడు ఇంతవరకు చెప్పలేదు. అది చెప్పారు. అది చెప్పటం కాదు, ఆచరణాత్మకంగా ఎంతవరకు ఉంది. అధికారంలో లేకపోతే ఏ పార్టీ నిలబడదు అనే పరిస్థితులు చాలా చూసాం మనం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి మరణం ద్వారా సంభవించిన పార్టీ. కొన్ని మనం ఏమనుకుంటాం, పరిస్థితులు వాట్ ఎవర్ ఇట్ ఈజ్, సెంటిమెంట్ ఆధారంగా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారు, జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం జరిగింది, ఆ సెంటిమెంట్ ఆధారంగా పార్టీ ఏర్పడింది. తద్వారా జరిగిన ఎలక్షన్స్లో సుమారు 80% నియోజకవర్గాలు గెలిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసిన, లేకపోతే ఇంకో పార్టీ నుంచి రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు. తర్వాత 2014లో జరిగిన ఎలక్షన్స్లో 2% తేడాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. చాలా కారణాలు ఉంటాయి ఎలక్షన్స్లో. అప్పటి వరకు సోదిలో లేని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. మనం చూసాం తెలంగాణలో 1 నెల 2 నెలల ముందు వరకు ఎలక్షన్ డేట్స్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయించేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో క్యాండిడేట్లు లేరు అనే పరిస్థితి నుంచి అధికారం వచ్చేదాకా చూసాం. ఏ విధంగా జరిగింది, వాళ్ళలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ మీద వ్యతిరేకత అవ్వచ్చు, కాంగ్రెస్ పార్టీ సమిష్టిగా కలిసి పనిచేయటం అవ్వచ్చు, చాలా ఫ్యాక్టర్స్ ఉపయోగపడినాయి. ఇప్పుడైనా తెలంగాణ రిజల్ట్స్ని దృష్టిలో ఉంచుకొని మేము సంక్షేమ పథకాలు ఇచ్చాం. ఇక్కడ కూడా దేశంలో ఎవరు ఇవ్వలేని పథకాలు మేము ఇచ్చాం. కింది స్థాయిలో దగ్గర నుంచి ప్రజలకు అందుబాటులో ఉన్నది. మేము సచివాలయ వ్యవస్థ జరుగుతున్నాం, సచివాలయ వ్యవస్థ కింద స్థాయిలో పని జరగటం అనేది 50%. చాలా వాళ్ళు చెప్తున్న దాంట్లో 10% కూడా వర్క్ చేయట్లా సచివాలయ వ్యవస్థ. అక్కడ కూడా ఎక్కడైతే రెవెన్యూ వ్యవస్థ లంచాలు తీసుకొని ప్రజలను ఇబ్బంది పెడుతుందో అదే విధంగా లంచాలు తీసుకుంటున్నారు. మానిటరింగ్ ఏముంది, సచివాలయ వ్యవస్థ జరుగుతుంది, దానికి మానిటరింగ్ ఉందా? వాలంటీర్ వ్యవస్థ ఉంది, మానిటరింగ్ ఉందా? దాని మీద ఉన్న రిజల్ట్ ఏంటి? ప్రజలకి ఎంతవరకు కింద లెవెల్ నాయకులతో సంబంధం లేకుండా ప్రజలకి అందుబాటు జరుగుతుంది? వాస్తవమే, కాదని చెప్పట్లేదు. ఎటువంటి అవినీతి పాల్పడకుండా జరుగుతుంది అంటున్నా, వాస్తవమే. కాకపోతే దానివల్ల జరుగుతున్న అడ్వాంటేజ్ ఎవరైనా చూస్తారు. మనం ఎగ్జామ్లో కష్టపడి రాస్తామండి, రాసిన తర్వాత ఒకటి 90% వస్తుంది, కొంతమంది ఫెయిల్ అవుతారు. 100 వస్తాయన్న కూడా 50 వచ్చిన పరిస్థితి కూడా ఉంటుంది. ఆ రోజు టైం లేట్గా. ఏదైనా కానీ ప్రజలకి ఈ ప్రభుత్వం మంచి జరిగింది, ప్రజల వలన మేము బెనిఫిట్ జరిగాము, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే కావాలి అని అనుకుంటే డెఫినెట్గా రావచ్చు. బట్ ఆ పరిస్థితి అక్కడ కనిపించట్లేదు. వాళ్ళు ఇంకా వాళ్ళ మీడియాని చూసుకొని ఇంకోటి చూసుకొని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మీడియాని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఎల్లో మీడియా వాళ్ళు చెప్తున్నట్టు ఏ విధంగా అయితే అభూత కల్పనలో ఉన్నారో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనేది వాస్తవం. రైట్. మీరు ఆ వాస్తవాలను సరిదిద్దుకొని ఎంత మంచి చేసినా కానీ ప్రజలు ఇంకా కావాలని కోరుకుంటారు, మాకు ఇంకా కావాలని చెప్తూ ఉంటారు. మీరు కొంతమందికి రేషన్ కార్డులు తీసేశారు, రేషన్ కార్డులు కూడా తీసేసింది కరెక్టే, దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయట్లా. వాళ్ళ పిల్లోడు ఐటీ రిటర్న్ కడుతున్నాడు, ఈ రేషన్ కార్డులో ఉన్నాడు అని చెప్పి రేషన్ కార్డు తీసేశారు, దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఇంతకంటే 200 100 మీ ప్రామాణిక మీద ఉంటుంది, ఆ కరెంటు బిల్లు ఇంతకంటే ఎక్కువ వస్తే మేము తీసేసామని చాలా ప్రామాణికాలు పెట్టి తీసేశారు. మా రేషన్ కార్డు ఎమ్మెల్యేలు కూడా స్వయాన సీఎం గారి దగ్గర మొరపెట్టుకున్న అంశం ఇది. కింద లెవెల్లో మా రేషన్ కార్డులు తీసేస్తున్నారంటే పబ్లిక్ జరిగిన విషయం, మీకు తెలుసు ఆ విషయం, సీఎం గారి దగ్గర దృష్టికి కూడా వెళ్ళింది. ప్రజల్లో అసంతృప్తే కదా అది. రామయ్య గారు కింది స్థాయిలో ఏ తప్పులు జరుగుతున్నాయో నరేష్ గారు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. మరి వీటన్నింటినీ ఒక సమీక్ష నిర్వహిస్తారా? ఇప్పుడు దాని కొరకే స్పందన సిన్సియర్ గా ప్రతి కంప్లైంట్ ను కూడా దాన్ని సాల్వ్ చేయాలా,
దానికి రీజన్ ఉండాలనేది ఒకటి పెట్టారు జగన్ సార్. స్పందన అనేది తర్వాత- కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉంది, మాట్లాడండి. తెలుగుదేశం ఒక గవర్నమెంట్ లో ఉందండి. ఒక కరెక్షన్ చెప్పండి. ప్లీజ్ తర్వాత కరెక్ట్ ఇట్. జగనన్నకు చెప్పుదాం అనే కార్యక్రమం కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి పెట్టాడు. ఖచ్చితంగా టోల్ ఫ్రీ నంబర్ వర్క్ అవుట్ లేదని చెప్పి అపోజిషన్ లీడర్లు లైవ్ లో మీడియాలో కాల్ చేసి చెప్తుంటే ఏం జరిగిందో మనం చూసాం. ఎప్పుడో ఒకసారి వాళ్ళు తెలుగుదేశంలో అవన్నీ డ్రామాలు వేస్తారులేండి సార్. అవి మనం డ్రామాలు నమ్మొద్దు కాదండి, ఎట్లా. రిజల్ట్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు జగనన్నకి చెబుదాం అనేది ఫెయిల్యూర్ ప్రోగ్రామ్. జగనన్నకి చెప్పారా? ఒక సమస్య తీరిందా? ఒక 10 సమస్యలు చెప్పి ఈ సమస్యలు తీరిందని ఇలా మీరు వస్తే ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్. నరేష్ గారు నన్ను చెప్పనేయండి. నేను మేయర్ గా ఉన్నానండి. ఆ కంప్లైంట్స్ ఏవైతే వెళ్తాయో అవి తిరిగి వచ్చినప్పుడు ఆఫీసర్లు వచ్చి సార్ దీనికి ఖచ్చితంగా ఇది సీఎం దాకా ఆఫీస్ దాకా కంప్లైంట్ పోయింది, దీనికి మనం ఈ పని చేయాల్సిందే అనేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. చేతులు దులుపుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయండి. స్పందన కార్యక్రమంలో చేతులు దులుపుకున్న సందర్భాలు కూడా అంతే ఉన్నాయి. నేను అనటము 100% పని జరుగుతుంది అని నేను అనట్లే. ఎక్కడో కొంత లోపం ఉండొచ్చు. రామయ్య గారు, ఫైనల్ గా నరేష్ గారు చెప్తుంది ఏంటంటే తప్పులు జరిగాయి, అవి ఒక్కసారి సరి చూసుకోండి, లేకపోతే ఎన్నికల్లో నష్టం వాటిల్లుతుంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మంచి మాటే. ఆయన నరేష్ గారు చెప్పింది 100% మంచి మాటే. ఎక్కడైనా ఏదన్నా ఒకటి ఆరున్నా సరిదిద్దుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, సరిదిద్దుకుంటాం. రైట్ రామయ్య గారు, చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి డిబేట్. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్ న్యూస్.